Hi friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం కింగ్డమ్ లేట్ రివ్యూ చూడబోతున్నాం. ఇప్పుడే ఓటీటీలో వచ్చింది కాబట్టి సో నేను ఓటీటీలో చూసి రివ్యూ చేస్తున్నాను. అండ్ ఓటీటీలో చాలామంది చూడని వాళ్ళు ఉంటారు, అంటే థియేటర్లో చాలామంది చూడని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత నేను రివ్యూ చేస్తున్నాను. ఎప్పుడో రిలీజ్ అయిన మూవీకి ఇప్పుడు రివ్యూ ఏంటి అని మాత్రం అనుకోకండి. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అండ్ భాగ్యశ్రీ బోసే అండ్ వెంకట్ వీళ్ళు నలుగురు యాక్ట్ చేశారు. వీళ్ళు నలుగురే మెయిన్ లీడ్స్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై గౌతమ్, అదే జెస్సీ మూవీ డైరెక్ట్ చేశారు కదా ఆయనే. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది అనిరుద్ధ్. అండ్ ఈ మూవీ కరెంట్లీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే విజయ్ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి ఒక స్టోరీ చూపిస్తారు. అది కూడా 1920లో జరిగిన స్టోరీ. ఆ స్టోరీలోని ఏమవుతుందంటే శ్రీలంక అని చూపించారు. యాక్చువల్లీ మన ఇండియాలోనే వాళ్ళు ఒక ట్రైబ్ ఉంటుందన్నమాట. ఆ ట్రైబల్స్ అని ఉంటారు కదా, ఆ బ్యాచ్ ఒక పెద్ద ట్రైబల్స్ బ్యాచ్ ఒకటి ఉంటే వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు బ్రిటిష్ వాళ్ళతోనే. అలాగా ఫైట్ చేస్తున్నట్టు మనకి చూపిస్తారు. అందులోంచి కొంతమంది అక్కడి నుంచి పారిపోయి శ్రీలంకకి వెళ్ళిపోతారు. సో అలా పారిపోయి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది, ఫ్యూచర్లో ఎప్పుడైనా మన కింగ్ వస్తారు అని చెప్పి. మరి యుగానికి ఒకటి తెలుసు కదా, సో అలాగా కింగ్ వస్తారు ఫ్యూచర్లో అని చెప్పి అంటారు. అక్కడ నుంచి కట్ చేస్తే 70 years లేటరే మనకి మెయిన్ స్టోరీ అన్నది చూపిస్తారు. విజయ్ దేవరకొండ ఒక కానిస్టేబుల్, వాళ్ళ అన్నయ్య 18 years క్రితము వెళ్ళిపోతారు అనమాట ఎక్కడికో. సో అతను ఎందుకు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, మళ్ళీ విజయ్ దేవరకొండ ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టి ఆయన్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారు అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ స్టోరీ మొత్తం కూడా 2 hours 20 minutes 2 hours 25 minutes అలాగే ఉంటుంది మూవీ మొత్తం. ఈ మూవీలో ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే నేను డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్ కొంచెం పాజిటివ్ అనే చెప్తాను. విజయ్ దేవరకొండ కూడా బాగా చేశారు, సత్యదేవ్ బాగా చేశారు. అండ్ మెయిన్గా వెంకట్ అనే క్యారెక్టర్ ఎవరైతే విలన్గా చేశారో ఆయన కూడా చాలా బాగా చేశారు. డెఫినెట్లీ మంచి మంచి మూవీస్ వస్తాయి ఫ్యూచర్లో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ చూడడానికి మూవీ చాలా బాగా అనిపించింది. అండ్ సిన్సియర్ ఎఫర్ట్ అయితే పెట్టారు అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. చాలా షార్ట్స్ కానివ్వండి, చాలా లొకేషన్స్ చూపించిన విధానం అవన్నీ కూడా నాకు బాగా అనిపించాయి. ఎక్కడైనా ఆ కేజీఎఫ్ టచ్ అలా ఉండుండొచ్చు చూపించే విధానంలో, బట్ ఓకే ఆ మూవీకి ఆ థీమ్కి వాళ్ళు అది అనుకున్నారు కాబట్టి అలా చేశారు. సో అది కూడా నాకు కొంచెము పాజిటివ్ లాగే అనిపించింది. అండ్ ఈ మూవీలో నెగిటివ్స్ అంటే ఇది ఒక సింగిల్ లైన్ స్టోరీ. ఈవెన్ సింగిల్ లైన్ స్టోరీ కూడా చాలా బెటర్గా చేసిన చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, చాలా మూవీస్ ఉన్నాయి. ఈ మూవీలో ఏంటంటే స్క్రీన్ ప్లే అన్నది పెద్దగా లేదు, మనకు అన్నీ క్లియర్గా తెలుస్తుంది, క్లియర్గా అర్థమైపోతుంది మూవీ ఏంటి, ఏం జరగబోతుంది అని మనం ముందే గెస్ట్ చేయొచ్చు, అదొకటి. సో ఆ స్క్రీన్ ప్లే ఒకటి సరిగ్గా లేదు. అండ్ చాలా దగ్గర లాజిక్ అన్నదే ఉండదు అనమాట. ఈ మూవీలో ఎలా అంటే విజయ్ దేవరకొండ సడన్గా ఒక గ్యాంగ్లోకి వెళ్ళినప్పుడు ఆ గ్యాంగ్లోని ఒక తెలుస్తుంది కదా, టిప్స్ ఇస్తారు కదా, సో అలాగా టిప్ ఇస్తారు అనమాట వేరే బయట వాళ్ళకి. అలా టిప్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఎవరైతే కొత్తగా గ్యాంగ్లోకి వచ్చాడో వాడినే పట్టుకుంటారు, బట్ అదేమో ఆలోచించకుండా వదిలేస్తారు అన్నట్టు చూపించేదనమాట. అలాగే చాలా ఉంటాయి. సడన్గా ఒక మనిషి ఎక్కడి నుంచో వచ్చి వేరే దేశంలో ఎపీర్ అయినా సరే వాళ్ళు బాగానే వచ్చావే అన్నట్టు మాట్లాడితే తప్పించి అసలు ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు, నేను ఇక్కడే ఉన్నానని ఎలా తెలుసు, ఇలాంటి చాలా లాజికల్ మిస్టేక్స్ అన్నవి ఈ మూవీ మొత్తం ఉన్నాయన్నమాట. సో నాకు అది చాలా బ్యాడ్ అనిపించింది. మరీ అంత ఇల్లాజికల్గా ఎందుకు తీశారు అని నాకు అర్థం కాలేదు. మెయిన్గా ఈ మూవీలో అతిపెద్ద నెగిటివ్ ఏంటంటే ఈ స్టోరీ కానివ్వండి అండ్ ఎలా చెప్పాలి, అది మేకింగ్ చేసిన విధానం ప్రతిదీ కూడా ఎక్కడో చూసిన విధానంగానే ఎక్కడో చూసామో ఆల్రెడీ అన్న ఫీలింగ్ కల్పిస్తూనే ఉందన్నమాట ప్రతిసారి. మెయిన్గా విశాల్ది ఒక మూవీ ఉంటుంది, వాళ్ళ బ్రదర్ని వెతుక్కొని వెళ్తారు, ఆ మూవీ కాన్సెప్ట్ ఒకవైపు పెట్టారు. యుగానికి ఒకడు ఎప్పటికైనా మన రాజు వస్తాడు, మన సేవియర్ వస్తాడు అని చెప్పి టాటూ అవన్నీ చూపిస్తారు కదా, అదొక వైపు. ఇంకా కేజీఎఫ్ థీమ్ అంటే ఒక్కరే వచ్చి అందరినీ కాపాడడం అవన్నీ. షార్ట్స్ అయితే కొన్ని షార్ట్స్ నేనైతే చాలా అవాక్ అయ్యాను. ష్యూర్గా ఆ కేజీఎఫ్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో పక్కగా అక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసినట్టే అనిపించాయి. ఎందుకంటే ఆ స్లో మోషన్ షాట్ లెగ్స్కి తీయడం కానివ్వండి, హ్యాండ్స్కి
పుల్లింగ్ చేసినట్టు ఒక సీన్ ఉంటుంది, మీకు చూసినప్పుడు అర్థమవుతుంది. సో ఆ షార్ట్స్ అన్ని క్లియర్గా మనకి ఉన్నట్టే ఉన్నాయి అనమాట. అండ్ శ్రీలంకన్స్ ఈ ఇష్యూస్ అన్నీ తీసుకురావడం, అలానే రీసెంట్గా రెట్రో మూవీలో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్తోనే ఆల్రెడీ తీసేశారు. సెకండ్ హాఫ్ మొత్తం ఆ రెట్రో మూవీ కాన్సెప్ట్ అవన్నీ ఉంటాయి కదా, ఏంటి మన ఆయుధం ఇది అదే, సో అవన్నీ. సో ఇన్ని సిమిలారిటీస్ వేరే మూవీస్లో, అది రీసెంట్ టైమ్స్లోనే ఇన్ని మూవీస్లో చూడడం వల్ల ఈ మూవీ డెఫినెట్లీ ఎవరికి ఎక్కే అవకాశం లేదనమాట, ఎక్కే అవకాశం లేదని నాకు అనిపించింది. సో ఫైనలీ నాకు ఎలా అనిపించింది ఈ మూవీ అంటే, ఒకటి మర్చిపోయాను, అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా నాకు చాలా యావరేజ్గానే అనిపించింది. ఎందుకంటే అనిరుద్ధ్ కొన్ని బీజిఎమ్స్ అవన్నీ చేసినప్పుడు ఏంటంటే చాలా బాగుంటాయి అనమాట, అవి మెమరబుల్గా ఉన్నట్టు ఉంటాయి. ఎంత మూవీ ఫ్లాప్ అయినా సరే 1-2 సాంగ్స్ ఉంటాయి, చాలా మెమరబుల్గా చేసిన సాంగ్స్ కూడా ఉంటాయి అనిరుద్ధ్ మ్యూజిక్లోని. బట్ ఈ మూవీలో నాకు ఏమీ అలా అనిపించలేదు. సో దానివల్ల నాకు అది కూడా యావరేజ్, బిలో యావరేజ్ అన్న ఫీలింగ్ అనిపించింది. సో ఫైనలీ నాకు ఎలా అనిపించింది ఈ మూవీ అంటే, మరీ వర్స్ట్ అని కూడా చెప్పలేము, ఓకే వన్ టైం అలా చూడొచ్చు. బాగా ల్యాగ్ అనిపించింది అండ్ ఎక్కడో చూసిన ఫీలింగ్ ప్రతిసారి వచ్చింది. ఒక్కసారి ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి, లేదంటే లేదు. బట్ మూవీ అయితే నాకైతే యావరేజ్ వాచ్, యావరేజ్ కన్నా ఇంకా తక్కువే అనుకోవచ్చు. బట్ క్వాలిటీ అదంతా బాగుంది కాబట్టి డెఫినెట్లీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇది కరెంట్లీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ మీరు ఈ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అని నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బేస్కి టు బి హానెస్ట్ కంటెంట్.